సుజాత పాత్రలో జీవించిన సుమలత గారు తమ ఆనందాన్ని మనతో పంచుకున్నారు. Welcome to Vishwanath Amritam. Very nice to have you on the show. Entirely my honor and my pleasure. నిజంగా ఈరోజు ఇక్కడ ఉండి నేను కళా తపస్సి విశ్వనాథ్ గారి పిక్చర్లు యాక్ట్ చేయటం, దాని గురించి మాట్లాడటం అంటే నా అదృష్టం. అది యాక్చువల్గా విశ్వనాథ్ గారికి మీరు పెట్ హీరోనేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నా అదృష్టం నిజంగా. బికాజ్ నాకు ఇప్పటికీ నాకే ఆశ్చర్యం. టు బీ వెరీ ఫ్రాంక్, శుభలేఖ పనిచేసేటప్పుడు మై ఏజ్ వాజ్ 19 years old. ఓకే. బట్ ఐ డోంట్ నో రియలీ నాలో ఏం చూసి నన్ను ఆ రోల్కి సెలెక్ట్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇట్ వాస్ నాట్ ఎ రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్. ఏదో వచ్చి ఒక 2 డైలాగులు చెప్పి ఒక రొమాంటిక్ సీన్ యాక్ట్ చేసి 2 సినిమా పాటలు పాడి అలాంటి క్యారెక్టర్ కాదు. మీరు తీసుకున్న ఒక సోషల్ కాజ్ ఏదైతే వరకట్నము అనే దురాచారం మీద మీరు ఆ ఎత్తుకున్న టాపిక్కే ఒక హీరోయిన్ భుజాల మీద నడిపించాలి. మీరు ఫస్ట్ ఎట్లా ఆవిడ సుమలత గారిని అనుకున్నారు? ఎలా అనుకున్నారు ఆవిడ్ని? ఎలా అనుకున్నాను? ఆవిడ 19, నాకు 35 ఏళ్ళు. అది యాక్చువల్గా చాలా కష్టమైన రోల్ అది. ఇట్ వాజ్ అ వెరీ వెరీ శుభలేఖ తీసుకుంటే ఇట్ వాజ్ వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్. ద హోల్ గెటప్ ఆల్సో, కళ్ళజోడు, అది టు గెట్ యూస్ టు దాట్ నాకు ఒక 2-3 days పట్టింది. ఫస్ట్ డే మేకప్ వేసి కళ్ళజోడు అన్ని పెట్టుకొచ్చాక మన అరవింద్ గారు, హీ వాజ్ అ కో-ప్రొడ్యూసర్ అండ్ అల్లు రామలింగయ్య గారు ఆఫ్ కోర్స్, ఆయన నన్ను పక్కకు పిలిచి ఆయనకే డౌట్ వచ్చింది. కళ్ళజోడు ఇదేంటమ్మా అందరు నీ కళ్ళు ఇంత బాగున్నాయి అంటారు, మరి డైరెక్టర్ గారు కళ్ళజోడు పెట్టేసి నీ కళ్ళు కవర్ చేసేసారు, అసలు ఏంటి? 19-year-old గర్ల్ ఒక డెమాన్స్ట్రేటర్గా పనిచేస్తోంది కాలేజీలో అని రావటానికి ఒక మెచ్యూరిటీ కావాల్సి వచ్చింది. మెచ్యూరిటీ పొజిషన్. ఒక లెక్చరర్గా పనిచేస్తోంది ఆవిడ అనే లుక్ కావాలంటే ఎంత గెటప్ ఇంప్రూవ్ అయిపోయిందో ఆ కళ్ళజోడు పెట్టడం వల్ల. చాలా హుందాతనం వచ్చింది. ఏంటంటే శుభలేఖ, మీరు వరకట్నం అని అంటున్నారు, బట్ శుభలేఖలో వరకట్నం కాకుండా ఒక మల్టీ లేయర్డ్ లెవెల్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి నిజంగా చూస్తే, సోషల్ మెసేజెస్. అండ్ ఇక సుజాత క్యారెక్టర్ తీసుకుంటే షీఈస్ వెరీ మెచ్యూర్డ్ లేడీ, వెరీ సెన్సిబుల్. అంటే ఇక సొసైటీలో ఉన్న ఈవిల్స్ ఏంటి అని తనకు తెలుసు. అండ్ మీరు ఆ పర్టికులర్ సీన్, సత్యనారాయణ గారికి మాది ఒక సీన్ ఉంది, ఇట్స్ లైక్ అ హైలైట్. ఫర్ ఇన్స్టెన్స్ మీరు తీసుకుంటే ఆ అమ్మాయి ఫస్ట్ స్టడీగా కూర్చుని వింటూ ఉంటుంది. సత్యనారాయణ గారు చెప్తూనే పోతారు, ఇది కాదు అది కాదు, కాకపోతే అబ్బాయికి చదువుకి ఇది కావాలి, తర్వాత కార్ ఇది కావాలి, ఏదేదో ఆయన కోరికలు కోరుతూనే ఉంటాడు. బిగినింగ్లో ఏం రియాక్షన్ లేదు, బట్ దెర్ ఇస్ అ సటిల్ రియాక్షన్ ఇన్ ద డిస్కంఫర్ట్ షీ స్టార్టింగ్ టు ఫీల్. ఎలా చూపించారంటే అది అమ్మాయి ఇలా పౌటు కప్పుకుని కూర్చుని ఉంటుంది, జస్ట్ కొంచెం ఇలా అని ఇలా చూస్తుంది, ఇంకొకసారి ఆ కళ్ళజోడు ఇలాంటిది. అంటే స్లో టెంపో అక్కడ రేజ్ అవుతుంది, దట్ షీఈ్ నాట్ హ్యాపీ అబౌట్ వాట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ అనేది. ఇట్స్ రియలీ అవుట్ స్టాండింగ్. అండ్ యూ నో వెన్ షీఈ్ అబౌట్ టు బర్స్ట్ అవుట్. I think some of the shots 20 takes, 25 takes. అసలు ఒకసారి ఏడుపు వచ్చేసింది, అబ్బో నా వల్ల కాదు అన్న లెవెల్కి. ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉంటూనే ఒక సింపతి గెయిన్ చేయాలి క్యారెక్టర్. ఈ కట్నాల బేరంలో బజార్లో పెట్టి పిల్లని బేరాలు ఆడుతున్నటువంటి ఒక వ్యవస్థలో షీ రిప్రజెంట్స్ ది ఎంటైర్ ఒక ఫిమినైన్ ఇది. అందుకని మాటలో కూడా పొందిక, మర్యాద, అది చాలా కష్టం అది చేయటం. ఆ ఏజ్లో అంత ఒక థర్డ్ పిక్చర్కి అంత బరువు మోయటం అనేది
ఇట్స్ నాట్ పాసిబుల్. అసలు కొన్ని అవి చిన్న రియాక్షన్స్ నేను ఒక్కొక్కటి ప్రాణం కూడా తీస్తాను, నాకు తెలుసు, నాకు అది బాధ ఉంటుందని. సో ఆ ఒక సీన్లో ఎన్ని లెసన్స్ నేర్చుకున్నానో నేను. డైలాగ్స్ అంటే జస్ట్ నువ్వు ఏదేదో మాట్లాడటం కాదు, తెలుగు అక్షరాల్ని ఎలా గుండ్రంగా పలకాలి, ఎక్కడ పాజులు రావాలి అంటే ఇవన్నీ మాకు అసలు తెలియదు అంతకుముందు. మీరు వారిని షూటింగ్స్లో అబ్జర్వ్ చేస్తే ప్రతి క్యారెక్టర్ డైలాగ్ నుంచి, పోస్చర్ నుంచి, నడిచే దగ్గర నుంచి, ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ లుక్, ఏ పర్టికులర్ స్పాట్లో నీ లుక్ ఇక్కడి నుంచి అక్కడ ఉండాలి, పైనుంచి కిందకి చూడాలి అన్నది హీ స్పెసిఫైస్. సో వీ జస్ట్ హ్యావ్ టు ఫాలో ఇట్ అనమాట. ఆయన అబ్జర్వ్ చేసి దాన్ని ఆ యాక్టింగ్లో నిజంగా మాకు 10% కూడా రాదు వారు వేసి, బట్ ఆ 10% వస్తే ఇట్ లుక్స్ ఫెంటాస్టిక్ ఆన్ ద స్క్రీన్. శంకరాభరణం లాంటి ఒక అద్భుతమైన కళాఖండం తీసి ఆ తెలుగు సినిమా స్థాయిని ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లిన ఒక డైరెక్టర్ 2 సినిమాలు చేసిన మీకు ఒక అద్భుతమైన పాత్ర ఇస్తున్నారు అని తెలిసిన ఇనీషియల్ మొమెంట్స్ లో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే మీకు కొంచెం టెన్స్డ్ గా ఉన్నారా? కొంచెం టెన్షన్ కాదు, చాలా టెన్షన్. ఐ వాజ్ వెరీ నర్వస్ వెదర్ ఐ వుడ్ live up to any of his expectations. That was the major concern for me. అంటే నాకేమనిపించేది అంటే because of my pure luck I had the opportunity to work in 4 movies with him. నేను చెప్తున్నాను 200 పిక్చర్లు చేసాము. ఎలా అంటే మనం మన ధర్మంలో అనుకుంటా ఎన్నెన్నో పాపాలు చేసి మనం గుడికి వెళ్ళి పుణ్యనదుల్లో వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్ళి దేవుని మొక్కుంటే సరే ఆల్ దిస్ సిన్స్ ఆర్ వాష్డ్ అవే అని మన బిలీఫ్. అలాగే నాకు అనిపించేది ఏవేవో పిక్చర్లు చేసాం, మధ్యలో విశ్వనాథ్ అవన్నీ కడిగేసుకున్నట్టు అయిపోయింది నాకు. చాలా బాగా మేకర్ ఐ గెట్ సో మచ్ ఇలేటెడ్ నౌ. ఇప్పుడు నాకు భారతరత్న వచ్చినంత ఫీలింగ్ వస్తుంటుంది, ఎందుకంటే ఇది అల్టీరియర్ మోటివ్తో చెప్పే మాటలు కావు, నాభిలోంచి వస్తున్నటువంటి ఒక నిజమైనటువంటి ఒక ఫీలింగ్ ఇది. మనకేంటంటే మన కృషి ఎవ్వరూ నోటీస్ చేయలేదు అని అనుకుని బాధపడక్కర్లేదు. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి సార్. ఒక హీరో హీరోయిన్ ని అస్సలు వాళ్ళది ఒక డాన్స్ స్టెప్ కాకుండా వాళ్ళిద్దరూ ఒకళ్ళు ముట్టుకోకుండా ఇన్ని పాటలు ఎలా సార్ పిక్చరైజ్ చేశారు మీరు అసలు? నన్ను కొంతమంది అడుగుతారు, చాలా కొంటిగా అడుగుతారు ఒకప్పుడు, మీ జీవితంలో మీకు ఏమిటి అంటే ఎక్స్పీరియన్సెస్ లేవా, ఏమిటి దృశ్యశృంగుడిలాగా ఇట్లా పెడుతుంటారు, బొడ్డు పైకి చీర కట్టించి ఇవన్నీ పాడు పనులన్నీ చేస్తుంటారు మీరు అని అంటే, నాది ఏంటంటే టు కవెట్ ఎట్ ఎ థింగ్ కీప్ ఇట్ అన్రీచబుల్ అని. నువ్వు ఏదైనా కావాలని కోరుకున్న వస్తువుని అందకుండా పెట్టమన్నాడు, అప్పుడు దాని మీద ఇంకా ఆతురత కలుగుతుంది. సో ది మోర్ యూ కీప్ దెమ్ ఎ లిటిల్ అవే అండ్ దెన్ యూ ఫీల్ వాటిద్దరు కలిస్తే బాగుండు, చేయి పట్టుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది లోపల, అనిపించాలి. ఒక క్యారెక్టరు వర్షం కురుస్తూ ఉంటే లేడీని ఆ చూరు దగ్గర పెట్టారు, ఏదో సినిమా ఎప్పుడో చూసినట్టు గుర్తున్నారు, పెడితే ఆ చూరు నీళ్లు పడుతుంటాయి ఈ అమ్మాయి భుజం మీద. బ్యాక్ షాటే తీశాడు, కానీ గమ్మత్తు ఏంటంటే ఆ పల్సటి జాకెట్ వేయటం వల్ల వెనక మనకి ఆ బ్రా ఇది కనిపిస్తుంది, ఇది పట్టి లాంటి వెనక నుంచి. దట్ గివ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. మళ్ళీ మా ఏజ్లో చూసినప్పుడు మాకు అనిపించిందేమో నాకు తెలియదు, కానీ నా బట్టి వాళ్ళు బోలంత మంది ఉంటారు కదా. చెప్తాను నేను మాట మీనా కుమారి ఉత్త లెగ్స్ చూపిస్తారు, అదేదో పకీజా పాకీజా లెగ్స్ ఉన్నాయి అట్లా ఆడుతూ ఉంటాయి ట్రైన్ మూమెంట్. అలా చూస్తూ ఉంటే చీర ఇక్కడ కొంచెం పైకి ఒక జానడి పైకి ఉంటుంది చీర, ఆ సీనమండ, అందులో పర్షియన్ బ్లడ్ ఏమో ఆ సన్నటి బీన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి క్లోజప్, జస్ట్ అలా ఆడుతూ ఉంటాయి. ఒక నిమిషం చూసిన తర్వాత మన మనసు ఎక్కడికో పోతుంది. లేబర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి చెప్పు ఉంగటం ఊడిపోతే పబ్లిక్ ప్లేస్లో, అది హోటల్లో, వాట్ ఎంబరాస్మెంట్ షీ ఫీల్స్, హౌ ఎంబరాసింగ్గా ఫీల్ అవుతుంది. తర్వాత బాత్రూమ్ పెడుతుంది, ఏం చేయడానికి తోసదు, మళ్ళీ పారే బుద్ధి కాదు, బాగు చేసుకో. చూడండి, అది నిజంగా ఆ జీవితం అనుభవించిన వాళ్ళకి కానీ తెలియదు. నిజంగా రాళ్లపల్లి క్యారెక్టర్ మాత్రం భలే క్యారెక్టర్, నాకు ఎంత బాగా నచ్చుతుందో. ఎందుకంటే పక్కనే ఉంటూ అన్నిటికీ వాడు చెప్పడం కానీ. అసలు మీరు ఒక సీన్ ఎలా ఇంజెక్ట్ చేస్తారు? బిగినింగే నేను ఇంత అన్నానయ్యా అంటే లక్ష
వాడు ఇంతే అన్నాడు, నేను ఇంతే అన్నాను అంటే 50. ఎట్లా సార్, ఎలా చెప్తారు మీరు? ఎలా చెప్తారంటే యాక్చువల్లీ ఇట్లాంటివన్నీ నాకు ఆన్ ది సెట్ ఇంట్యూషన్ వస్తుంది.